పవర్ స్టార్ అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి హంగామా చేశారు. తమ హీరో చిత్రం సూపర్ హిట్ అయిందంటూ పలువురు కేరింతలు కొట్టారు. థియేటర్లో సినిమా వీక్షించిన తర్వాత బయటకు వచ్చి ఈ విధంగా తమ స్పందన తెలియజేశారు అభిమానులు. అడా లోపల సినిమానా సీట్లు లేవు, సీట్లు ఇరిగిపోయినాయి అన్నా. ఓజీ అంటే ఓజీ అన్నా, బట్టలు చింపుకుంటున్నావు, లోపల బట్టలు చింపుకుంటున్నావు. అరిసి థియేటర్ బట్టలు బ్లాస్ట్ అవుతుంది అన్నా. కింద మీద ఊపో, అవసరం తోపో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జస్ట్ ప్రీమియర్ షోకి 2,10,00,000 పెట్టి ప్రీమియర్ టికెట్స్ కొనుక్కున్న పిచ్చోళ్ళు మేము. అంతమంది ఉన్నారు ఇక్కడ. భారీ ఓవర్ అయిపోవల్ల సినిమా నేను అనుకున్న స్థాయిలో లేదు. నాకైతే కొంచెం యావరేజ్గా అనిపించింది ఓజీ. నిజంగానా 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా తీరని కళ ఈరోజు తీరిపోయింది అంతే. నేను డిప్యూటీ సీఎం తాలూకా నేను పుట్టిందే పవన్ కళ్యాణ్ అన్న సినిమా థియేటర్లో పుట్టా. జనాలకి ఏం అర్థం కావట్లే. జనాలు పిచ్చెక్కిపోతున్నారంటే సినిమా నుంచి బయటకు వచ్చి ఎగిరేస్తారు. పిచ్చి కుక్కల్లాగా తలకాయలు కొట్టేసుకున్నారంటే, కత్తి ఎత్తుకొని నరకతా ఉంటాయి, తలకాయలు తెగతా ఉంటాయి. ఇలాంటి బయటలు కాదు కావాలి. పేగులు తీసి బోటి అండుకొని మ్యాచ్ హౌస్ లో ముంచుకొని తినేస్తా. నాకు బట్టలు చెప్పుకోవడం ఒకటే తక్కువ కానీ మామూలుగా లేస్తా సినిమా 100% 1000 crores వచ్చే సినిమా సార్ ఇది, రాసి పెట్టుకోండి. ఒక రెగ్యులర్ రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ అయితే కనిపించలేదు. ఆల్రెడీ మనం ఎక్కడ చూసామన్న స్టోరీ అనిపించింది. ఇంకా చాలా బాగుంది మూవీ. ఇండస్ట్రీ హిట్ కావచ్చు. మ్యూజిక్ తమాన్ అయితే డ్రమ్స్ మధ్య మ్యూజిక్ వస్తుంది చూడు, పేలిపోతుంది ఒకటేసారి థియేటర్. మా తోడు ఏమన్నా తీసిండనా సుజిత్ భాయ్, ఏమన్నా తీసినా 10 సంవత్సరాలు ఈ సినిమా చూసి కూడా బతికిపోతాం. 10 సంవత్సరం మా కాలం గడిచిపోతాం. అమ్మ తోడు చెప్తున్నా, తమనన్న మ్యూజిక్ మాత్రం ఖాళీ గంటగాలు గూపుతామంటే నాకు తెలియదు ఇంతవరకు. చూలో ఉంటుంది ఇంకా ఈ సినిమాలో నటించింది ప్రియాంక. నిజంగా సునామీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీరు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉండాలి. సినిమా మొత్తం ఒక ఫైట్ టీవీని తీసిందన్న. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎట్లా చెప్పాను, మస్తు భయంకరం ఉన్నది. పవన్ కళ్యాణ్ అన్న కనిపించేది చాలా తక్కువ అన్నమాట ఫస్ట్ హాఫ్ లో. ఓ జస్ గంభీర నా కొడకల్లారు అన్నట్టు డైలాగ్ ఇచ్చి పడేశాడు. ఆ బీజంకి శవాలు లేచిపోతాయి. బయట అంబులెన్స్లు పెట్టుకోవాల్సిందే. వచ్చేటప్పుడు మాత్రం మీరు ఇంటికి ఎల్ఐసి కట్టుకుని రండి. మీరు పోయిన మీ భార్య పిల్లల డబ్బులు ఉపయోగపడతాయి. సమ్మర్ లో తాగాలి లెమన్. బీజంతో పైకి పోయేలా చేస్తున్నాడు మన తమన్. థియేటర్ బ్లాస్ట్ అయిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. అంటారా బాబు, అంతే. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం. కాకా రచ్చ ఓసియా ఓసి